ఈ చిన్న కప్పుతో 2 కప్పుల సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. పొద్దుతిరుగుడు పువ్వు అంటారు కదా, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు. వీటికి కన్నడలో సూర్యకాంతి బీజ అంటారు. సో వీటిని ఐరన్ కడాయిలోనే కాల్చుకోవాలి. ఇలా ఇనుప కడాయిలోనే మంచిగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకుంటే మనకి ఇలా చిటపటలాడుతూ మంచిగా వేగుతాయి. సో ఇలా బాగా వేయించినప్పుడే వాటిలో ఉన్న ఆయిల్ కంటెంట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది, అంటే బయటకు వస్తుంది. మనకి అంత మంచి బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి. సేమ్ అదే కప్పుతోని 2 కప్పుల పంకిన్ సీడ్స్, వీటిని గుమ్మడి విత్తనాలు అంటారు కదా తెలుగులో, కన్నడలో ఏమంటారంటే కుమ్మలకాయ బీజ అంటారు. సో ఇవి కూడా అలాగే వేయించుకోవాలి. చాలామంది నాకు కామెంట్ చేశారు కన్నడలో వీడియోస్ చేయమని. సో మన వ్యూవర్స్ ఎక్కువ తెలుగు వాళ్ళే ఉన్నారు, అందుకే కన్నడలో చేయట్లేదు. సో అంతగా కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం, అంటే నెక్స్ట్ ఇంకా కొద్దిగా టైం పడుతుంది. సో అలా చేయడానికి కూడా, ఎందుకంటే ఎక్కువ మంది మనకి తెలుగు వ్యూవర్సే ఉన్నారు కాబట్టి. సేమ్ అదే విధంగా అదే కప్పుతో 2 కప్పుల పుచ్చగింజలండి, వాటర్ మిలన్ సీడ్స్. వాటర్ మిలన్కి కన్నడలో ఏమంటారంటే కల్లంగడి అంటారు. కల్లంగడి బీజ. వాటిని కూడా అదే విధంగా వేయించేసాను. ఇప్పుడు అదే కప్పుతోనే 4 కప్పుల నువ్వులు తీసుకుంటున్నాను. సీసమ్ సీడ్స్ అంటారు కదా అవి. నువ్వులకి కన్నడలో ఎళ్ళు అంటారు, ఎళ్ళు. వీటిని కూడా మంచిగా చిటపటలాడుతూ మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటన్నిటిని వేయించుకునేసరికి నాకైతే కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి, ఎందుకంటే కొద్దిగా నిదానంగా పేషెన్స్గా వేయించుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. కూర్చొని అయితే వేయించుకుంటున్నాను ఇలాగా గ్యాస్ బండ్ల పైన. సో ఇలాగ మనకి బాగా వేగిన తర్వాత చేత్తో నలిపి చూస్తే ఆయిల్గా వస్తుంది. అంత బాగా వేయించుకోవాలి. వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇంకా సేమ్ అదే కప్పుతోనే 2 కప్పుల నువ్వులు, ఒకటే 4 కప్పు తీసుకున్నా, అన్నీ 2 కప్పులు తీసుకున్నాను. ఫ్లాక్ సీడ్స్ కూడా 2 కప్పులు వేసేసుకొని వాటిని కూడా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. అన్నీ వేయించుకొని అన్నీ ఇలాగా ప్లేట్లో వేసి కడాయిలో మళ్ళీ ఒకసారి వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇలాగా ఆ వేడికి ఇంకొంచెం వేడెక్కుతాయి. ఇప్పుడు స్టవ్ని కట్టేసేద్దాం. చూసారు కదండి, అన్ని రకాల సీడ్స్ ఎలా మిక్స్ అయ్యాయి కదా. వీటిని నేను ఎందుకు వేయించుకున్నాను ఇలాగంటే, సీడ్ సైక్లింగ్ చేయడానికి 3 రోజులవి 3 రోజులవి ఇలా మనకి బాగా గుర్తుపెట్టుకొని ఏవి తీసుకున్నాము ఏవి లేదు అని బాగా గుర్తుపెట్టుకొని తీసుకుంటే మంచిది. సో అలా మర్చిపోతాము అనుకుంటే కనుక ఇలా అన్నీ మిక్స్ చేసి వేయించుకొని పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా అవుతుంది. డైలీ 1 స్పూను లేదా 2 టీ స్పూన్లు మార్నింగ్ ఖాళీ కడుపులో తింటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నాకైతే మా నాన్న నువ్వులు తినమని చెప్పారు. కొంచెం నీరసం ఎక్కువ అనిపిస్తుంది, నేను అందుకే అన్ని మిక్సెస్ అయితే వేయించుకున్నాను. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో